ఉండాలో, ఏ భావాలు కలిగి ఉండాలో, ఏ స్వభావాన్ని అలవరుచుకోవాలో, ఏ విధమైన ప్రవర్తన కలిగి ఉండాలో అది ఉంటే చాలు అమ్మ అక్కడికి వచ్చి కూర్చుంటుందన్నమాట. నీవు చేసే పూజలన్నీ ఈ సంస్కారం రావడం కోసమే. ఈ సంస్కారం రాకుండా ఎన్ని పూజలు చేసినా అమ్మవారు రాదు. ఈ సంస్కారం వస్తే అమ్మవారు వస్తుందన్నమాట. అందుకని మనం చేసే పూజలకు లక్ష్యం ఈ విధమైన సంస్కారం రావటం. అందుకని ఇది చెప్పడానికి కదంబవనవాసిని అన్నారు వ్యాసుల వారు, నీపోపవనవతి అన్నారు శంకరుల వారు. చింతామణి గృహే శివాకారే మంచే పంచబ్రహ్మాసనస్థిత. బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, ఈశ్వరుడు, సదాశివుడు, ఈ ఐదుగురు అమ్మవారు కూర్చోవడానికి ఆసనంగా ఉన్న ఆ ఆసనానికి నలుగురు 4 కోళ్ళుగా ఉన్నారు. సదాశివుడు పైన బల్లపరుపుగా ఉన్నాడు అని. అదేంటండి వాళ్ళు కోళ్ళుగా ఉండడం ఏమిటి అంటే ఇది కూడా ఒక సంకేతం. బ్రహ్మ సృష్టికర్త, సృష్టి అమ్మవారి లక్షణాల్లో ఒక లక్షణం. విష్ణుమూర్తి పోషణకర్త, పోషణ అమ్మవారి లక్షణాల్లో ఒక లక్షణం. అమ్మవారు చేసే పనుల్లో పోషణ ఒకటి. విష్ణు అనే పేరుతో చేస్తోందన్నమాట. విష్ణుమూర్తి చేస్తున్నట్టు కనపడుతోంది లోకానికి. లయ కార్యక్రమం అది రుద్రుడు చేస్తున్నట్టు కనపడుతోంది, అమ్మవారే చేస్తోంది. ఆ తర్వాత తిరోధానము అని ఇంకో పని ఉంది. ఆ పనిని ఈశ్వరుడు చేస్తున్నట్టు కనపడుతోంది. ఈశ్వరి శక్తితో అమ్మవారే చేస్తోంది. ఆ తర్వాత అనుగ్రహము అమ్మవారిస్తోంది. ఈ అనుగ్రహాన్ని సదాశివుడు ఇస్తున్నాడు. సదాశివ రూపంలో అమ్మవారే ఇస్తోంది. దీన్నే లలితా సహస్రనామ స్తోత్రంలో సృష్టికర్త్రి బ్రహ్మరూప, గోప్త్రి గోవిందరూపిణి, సంహారిణీ రుద్రరూప, తిరోధానకరి ఈశ్వరి, సదాశివ అనుగ్రహద, పంచకృత్యపరాయణ. 5 రకాలైన పనులు అమ్మవారు ఎప్పుడూ చేస్తూ ఉంటుంది. సృష్టి చేసేటప్పుడు బ్రహ్మదేవుడి పేరుతో చేస్తుంది, పోషణ చేసేటప్పుడు విష్ణుమూర్తి పేరుతో చేస్తుంది, లయ కార్యక్రమం నిర్వహించేటప్పుడు రుద్రుడి పేరుతో చేస్తుంది, తిరోధానం చేసేటప్పుడు ఈశ్వరుడి పేరుతో చేస్తుంది, అనుగ్రహించేటప్పుడు సదాశివుడి పేరుతో చేస్తుంది. ఏదో సృష్టి అంటే కొద్దిగా అర్థమవుతోంది మనకి, పోషణ అంటే అర్థమవుతోంది, లయం అంటే అర్థమవుతోంది, అనుగ్రహం అంటే అర్థమవుతుంది. మధ్యలో తిరోధానం ఏమిటండి, ఇది అర్థం కావడం కొంచెం కష్టం. తిరోధానం అంటే వెనక్కి వెళ్ళిపోవడం. తిరోధానాన్ని అంతర్ధానం అని కూడా అంటారు. భగవంతుడు ప్రత్యక్షం అయ్యాడు, తిరోధానం అయిపోయాడు, అంతర్ధానం అయిపోయాడు, మళ్ళీ వెళ్ళిపోయాడు కనపడకుండా, అదృశ్యం అయిపోయాడు అనమాట. తిరోధానం అంటే అది. విత్తనంలో నుంచి మొక్క వస్తుంది భూమిలో పాతి పెడితే. ఆ భూమిలో చిన్న విత్తనం, ఎంత చిన్న విత్తనం అండి, ఇంత చిన్న విత్తనం భూమిలో పెట్టడానికి పలుగు దెబ్బ వేస్తే కానీ పెట్టలేము. కానీ అంత చిన్న విత్తనం భూమి పొరలను చీల్చుకుని పైకి వస్తుంది. దానికి ఆ శక్తి ఉందన్నమాట. అలా రావడం సృష్టి, అది పెరగడం పోషణ. కొన్నాళ్ళకి చెట్టు ఎండిపోతుంది, అది లయం. ఈ ఎండిపోయే లోపల ఏమవుతుంది అంటే ఈ చెట్టులోని విత్తనంలోని సారం అంతా చెట్టులోకి వచ్చి చెట్టులో ఉన్న సారం అంతా ఆ చెట్టుకు కాసిన కాయలోకి వెళుతుంది, ఆ పండులోకి, ఆ గింజలోకి. అందుకే ఆ గింజ మళ్ళీ భూమి మీద పాతి పెడితే మళ్ళీ అంత చెట్టు వస్తుంది. ఆ విత్తనంలోకి వెళ్ళకపోతే ఆ విత్తనం పెడితే ఎలా వస్తుంది? టెంకలోకి వెళ్ళింది కాబట్టే మామిడి చెట్టు సారం అంతా మళ్ళీ టెంక పెడితే అంత చెట్టు వస్తుంది. ఎలా వస్తుంది లేకపోతే? ఇది మన కంటికి కనిపించకుండా జరుగుతోంది. విత్తనంలో నుంచి మొక్క రావటం కంటికి కనపడుతోంది. చెట్టు సారము విత్తనంలోకి వెళ్ళిపోవడం, పండులోకి వెళ్ళిపోవడం మన కంటికి కనిపించకుండా జరుగుతోంది. ఇది తిరోధానము. ఇదే గనక జరగకపోతే మళ్ళీ సృష్టికి అవకాశమే లేదు. అమ్మవారి అనుగ్రహానికి గుర్తు తిరోధానం. అందుకని తిరోధానం చెప్పిన వెంటనే అనుగ్రహం చెప్పారు. ఆ తిరోధానం చేసే వేళలో అమ్మవారికి ఈశ్వరి అని పేరు. అందుకని తిరోధానకరి ఈశ్వరి. అనుగ్రహించేటప్పుడు అమ్మవారికి సదాశివ అని పేరు. సదాశివ అనుగ్రహద, పంచకృత్యపరాయణ. ఈ 5 పనులు చేయడానికి అమ్మవారికి సంబంధించిన 5 శక్తులే, 4 శక్తులు 4 కోళ్ళుగాను, 5వది బల్లపరుపుగాను అమరి ఉన్నది. అంటే సృష్టికి సంబంధించిన సృష్టి, స్థితి, లయ, తిరోధాన, అనుగ్రహాలనే పంచకృత్యాలే అమ్మవారి ఆసనం. అంటే అమ్మవారి స్వభావం అది, అమ్మవారి ధర్మం అది. గుర్తు కోసం ఇది ఆసనం అని చెప్పారు. ఏదో మనకి ఒక ఆసనం, ఒక అమ్మవారు పూజ మనకి ఆసక్తికరంగా ఉంటాయి కాబట్టి ఎలాంటి ఆసనం ఉంది అంటే ఈ మాట చెప్పారనమాట. పంచబ్రహ్మాసన స్థిత పంచప్రేతాసనాసీన. ఆ శక్తులన్నీ అమ్మవారి అనుగ్రహంతో వచ్చాయి.
అనుగ్రహించి ఇస్తే అవి పంచబ్రహ్మలు, ఇవ్వకపోతే అవి పంచప్రేతలు. అందువల్ల పంచబ్రహ్మాసన స్థిత శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయాం. మధ్యలో మహాపద్మాటవీ సంస్థ. మానవ దేహమే, సాధకుని యొక్క దివ్యదేహమే అమ్మవారికి నిలయము. సాధకుని దేహంలో ఏముందండి అంటే మూలాధారంలో కుండలిని శక్తి 3 చుట్టలు చుట్టుకుని 4వ చుట్ట సగం చుట్టుకుని తల లోపలికి పెట్టుకుని నిద్రపోతూ ఉన్న సర్పము వలె ఉంది. సుప్త భుజంగాకార రూప సార్ధ త్రివలయాకారిణి, ఇలాంటి మాటలు ఉన్నాయి. అలా ఉన్న పాముని పొలతో ఇలా కదిలించామనుకుంటే తల పైకెత్తి చూస్తుంది. ఇది పాము కాదు కదా, పాము వలె ఆ ఆకారంలో ఉంది కుండలిని శక్తి. అక్కడికి పొల్లలా వెడుతుంది, వెన్నెముక యొక్క ప్రారంభ ప్రదేశానికి పొల్లలా వెడుతుంది. అక్కడికి వెళ్ళేది ఏమిటి అంటే ప్రాణాయామం చేసినప్పుడు మనం పీల్చి విడిచే గాలి. గాలి పీలుస్తున్నాం వదిలేస్తున్నాం, పీలుస్తున్నాం వదిలేస్తున్నాం. కానీ ప్రాణాయామం కనుక చేస్తే పీల్చి విడిచే గాలి ఇలా వెళ్ళి అలా వచ్చేయకుండా మూలాధారంలో నిద్రాణమై ఉన్న ఆ కుండలిని శక్తిని కదిలిస్తుందన్నమాట. కదిలిస్తే ఆ కుండలిని శక్తి ప్రేరణ పొంది మనం చేస్తున్న సాధన కొద్దీ క్రమంగా పైకి వస్తుంది. జలతత్వం స్వాధిష్టానం, మూలాధారం భూతత్వం అంటే మట్టికి సంబంధించింది. అందుకే వినాయకుణ్ణి మూలాధార క్షేత్రస్థిత వాతాపి గణపతిం భజే అనే కీర్తనలో ముత్తుస్వామి దీక్షితుల వారు ఏమన్నారు? మూలాధార క్షేత్రస్థిత అన్నారు. మూలాధారం అనే క్షేత్రంలో ఉన్నాడు గణపతి. ఎక్కడుందండి ఆ క్షేత్రం? ఏ రాష్ట్రంలో ఉంది? మన రాష్ట్రంలో ఉందా, ఇంకో రాష్ట్రంలో ఉందా? మన రాష్ట్రంలో ఉన్న వినాయకుడి గుళ్ళన్నీ చూసేసామే, ఈ మూలాధారం చూడలేదే. మూలాధారం అనే క్షేత్రం మ్యాప్లో దొరకదు, లోచూపులో దొరుకుతుంది, మన లోపల ఉంది. వెన్నెముక యొక్క ప్రారంభ ప్రదేశమే మూలాధారం. ఆ మూలాధారానికి అధిపతి గణపతి. అందుకని అది భూతత్వం. భూతత్వం కాబట్టే చూడండి, ఒక్క వినాయక చవితి నాడు మాత్రమే పచ్చి మట్టితో వినాయకుడు బొమ్మ చేసి పూజ చేస్తాం. అది భూతత్వానికి సంకేతం అన్నమాట. అందుకని భూతత్వం మూలాధారం. అక్కడి నుంచి పైకొస్తే నీటితత్వం స్వాధిష్టానం, ఆ పైన మణిపూరం అగ్నితత్వం, ఆ పైన అనాహతం వాయుతత్వం, ఆ పైన విశుద్ధి ఆకాశతత్వం, ఆ పైన ఉన్న కనుబొమ్మల మధ్య ఉన్న ఆజ్ఞాచక్రం మనస్సు స్థానం, ఆ పైన సహస్రారం, మధ్యలో ఈ ప్రదేశంలో లంబిక అనే ప్రదేశంలో ఈశ్వరతత్వం ఒకటి ఉన్నది. దీంతో కలుపుకుంటే మొత్తం 8 చక్రాలు అవుతున్నాయి. అందుకని వేదవాంగ్మయం సాధకుడి దివ్యదేహంలో ఏమున్నాయి అంటే అష్టాచక్ర నవద్వార, 8 చక్రాలు ఉన్నాయి, 9 రంధ్రాలు ఉన్నాయి మానవ శరీరంలో. దేవానాం పూహు అయోధ్య, ఇది దేవతల నివాస స్థానమయ్యా. మానవుని సాధకుని యొక్క దివ్య దేహం ఉందే, అది ఎందుకు పనికిరాంది కాదు, అలా అని పడవలసింది కాదు. అది దేవతల నిలయం సుమా. దేవతల నిలయమైన శరీరాన్ని దేవతల సేవలో వినియోగించుకోవాలి మనం అని చెప్పడానికి ఆ మాట చెప్పారనమాట. అందుకే శ్రీమన్నగర నాయిక అన్నారు అమ్మవారిని. అలా పంచబ్రహ్మాసన స్థిత అన్నప్పుడు మూలాధారం నుంచి వరుసగా ఉన్న ప్రదేశాల్లో ఏం జరుగుతోంది అంటే మూలాధారంలో ఎప్పుడైతే కుండలినీ శక్తికి సంబంధించిన ప్రచోదనం ప్రారంభమైందో ఒక పని జరుగుతుందట. మూలాధారైక నిలయా, కుండలినీ శక్తి మూలాధారంలో బయలుదేరింది. అప్పుడు ఏం జరుగుతుంది? బ్రహ్మగ్రంథి విభేదిని. గ్రంథి అంటే చిక్కుముడి. బ్రహ్మగ్రంథి బ్రహ్మతత్వానికి సంబంధించిన ఒక చిక్కుముడి విడిపోతుంది మన మనస్సులో. సామాన్యుడైన మానవుడు సాధన ప్రారంభించాడా, ఆ యోగ సాధన చేశాడా, కుండలిని శక్తిని ప్రచోదనం చేసుకున్నాడా, మూలాధారంలో కుండలిని శక్తి మేలుకుని బయలుదేరిందా, వెంటనే అతడికి బ్రహ్మగ్రంథి తొలగింపబడుతుంది. బ్రహ్మగ్రంథి బ్రహ్మతత్వానికి సంబంధించిన చిక్కుముడి. బ్రహ్మ అంటే సృష్టికర్త, నేనే చేశాను అనే భావం పోతుందన్నమాట. బ్రహ్మదేవుడికి నేనే చేశాననే భావం పోయింది. అమ్మవారు చేస్తుంటే నేను చేస్తున్నాను లోకం అనుకుంటుందని తెలుసుకున్నాడు. మనం కూడా మనం చేసే పనులన్నీ దైవము మన చేత చేయిస్తున్న పనులు తప్ప మనం చేసేవి కాదు అని ఎప్పుడు తెలుస్తుంది? నోటి మాటగా తెలియడం కాదు. ఎప్పుడు అనుభవానికి వస్తుంది అంటే యోగ సాధన ప్రారంభించి మూలాధారంలో కుండలినీ శక్తి ప్రచోదనం ప్రారంభమైన వెంటనే మొట్టమొదటి జరిగేది బ్రహ్మగ్రంథి తొలగిపోవడం.
ఇంకొంచెం పైకి వెళ్ళింది, మణిపూరం దాకా వెళ్ళింది కుండలిని శక్తి. మణిపూరాంతరుదిత విష్ణుగ్రంథి విభేదిని. అక్కడ విష్ణుగ్రంథి తొలగిపోతుంది. విష్ణు ఎవరు? పోషణకారకుడు. నేనే పోషిస్తున్నాను, మా కుటుంబాన్ని నేనే పోషిస్తున్నానండి, నేను లేకపోతే ఏం లాభం లేదు. అసలు మా ఆఫీస్ ఉంది, నేను ఒక్కడనే పనిచేస్తాను, నేనే లేకపోతే మా ఆఫీసు గందరగోళం అయిపోతుంది సార్ అంటాం మనం. ఈ నేనే పోషిస్తున్నాననే భావం ఉందే, అది విష్ణుగ్రంథి. ఈ భావం తొలగిపోవాలి. పోషించే అవకాశం నీకు ఇచ్చి నీ ద్వారా పరమాత్మ ఆ పని చేయిస్తున్నాడు తప్ప నువ్వు చేస్తున్నది కాదు సుమా. ఇది నీ నేర్పు కాదు, వాడి కూర్పు. ఈ భావం తెలియాలి. ఇది ఎప్పుడు తెలుస్తుంది? యోగ సాధనలో మణిపూరం దాకా కుండలిని శక్తి వచ్చినప్పుడు తెలుస్తుంది. కాబట్టి మణిపూరాంతరుదిత విష్ణుగ్రంథి విభేదిని ఆజ్ఞాచక్ర అంతరాళస్థ. ఇంకా పైకి వచ్చింది కుండలిని శక్తి, ఆజ్ఞాచక్రం దాకా వచ్చింది. అక్కడ రుద్రగ్రంథి విభేదిని. రుద్రగ్రంథి విభేదమైపోతుంది. రుద్రగ్రంథి అంటే మృత్యువునకు సంబంధించిన భావము. మృత్యు అంటే మార్పే. బాల్యం నుంచి కౌమారం వచ్చింది, కౌమారం నుంచి యవ్వనం వచ్చింది, యవ్వనం నుంచి నడివయస్సు వచ్చింది, నడివయస్సు నుంచి వార్ధక్యం వచ్చింది, వార్ధక్యం తర్వాత మరణం వస్తుంది. ఇవన్నీ శరీరంలో వచ్చే మార్పులు. దాని గురించి కలవరపడవలసిన పని లేదు. పోనీ కలవరపడితే ఆగుతుందా? పోన్లే పాపం వీడు భయపడుతున్నాడు, ఒక 10 ఏళ్ళు ఆగుదాం, ఆ పక్కింటి వాడిని పట్టుకెడదాం అనుకుంటాడా? ఎవరికి ఏ సమయం ఆ సమయానికి వాళ్ళనే తీసుకెళ్తాడు. 90 ఏళ్ల వాడు కాటికి కాళ్ళు దాచుకుని చాలా బాధపడుతూ నన్ను ఎందుకు తీసుకుపోరని బాధపడుతూ ఉంటాడు. హాయిగా ఉన్న 30 ఏళ్ల వాడిని తీసుకెళ్ళిపోతాడు, 90 ఏళ్ల వాడిని వదిలేస్తాడు. వీడు అనుకుంటాడు నన్ను తీసుకుపోవచ్చు కదా అనుకుంటాడు. పాపం ఆయనకి నిర్ణయం ప్రకారమే తప్ప వేరే విధంగా ఉండదు. అందుకే సమవర్తి అని పేరు మృత్యుదేవతకి. ఎవరి మీద కనికరం కానీ, ఎవరి మీద ప్రత్యేకమైన ద్వేషం కానీ ఉండదు. డ్యూటీ మైండెడ్ అంతే. అలా ఉండడం ఆయన లక్షణం. అందుకని రుద్రగ్రంథి అంటే మృత్యువు యొక్క యథార్థమైన తత్వం తెలిసి మృత్యువు అనివార్యం, ఎంత ఏడ్చినా వస్తుంది. కాబట్టి మృత్యు భయం అనవసరం. మృత్యువుని గురించి భయపడి ఉపయోగం ఏముంది? భయపడితే ఏమైనా ఆగేదా? దానికి ఏమైనా వేరే ప్రయత్నాలు ఉన్నాయా ఆపుకోవడానికి? ఏం లేదే. కాబట్టి ఆలోచించవలసింది మృత్యువుని గురించి కాదు, మృత్యు వచ్చే లోపల మనం పాటించవలసిన కర్తవ్యాన్ని గురించి అనే సత్యం బోధపడుతుంది రుద్రగ్రంథి విభేదం అంటే అది. సహస్రారాంబుజారూఢ. ఇంకా పైకి వెళితే సుధాసారాభివర్షిణి. సుధాసారాన్ని వర్షిస్తుంది. సుధా ఆసార అభివర్షిణి. సుధాసారం అంటే అమృతం జడివానగా కురుస్తుంది. సాధకుని శరీరం అంతా ఆ అమృత స్నానం చేస్తాడనమాట. దివ్య ఆనంద పారవస్యం పొందుతాడు. అప్పుడు అతని శరీరం ఏమవుతుంది? సుధా సింధువు, సుధాసాగరం, సుధా సముద్రం, అమృత సముద్రం అయిపోతుంది అతని దేహం. అందుకని సుధా సింధోర్మధ్యే ఆ సాధకుడి దేహంలోనే అమ్మవారు ఉంది. సుధాసాగర మధ్యస్థ. సుధా సింధోర్మధ్యే సురవిటపి వాటీ పరివృతే మణిద్వీపే నీపోపవనవతి చింతామణిగృహే శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయాం భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానందలహరీ. ఈ శ్లోకంలో చెప్పిన ఈ ప్రదేశాలనే, ఈ వివరాలనే మళ్ళీ అంత సౌందర్యలహరి అంతా అయిపోయాక 92వ శ్లోకంలో మళ్ళీ చెప్పారు. గతాస్తే మంచత్వం ద్రోహిణ హరి రుద్ర ఈశ్వరభృతః. అమ్మా నీ ఆసనం ఎలా ఉంది అంటే, ద్రోహిణ అంటే బ్రహ్మదేవుడు, హరి విష్ణువు, రుద్ర రుద్రుడు, ఈశ్వర ఈశ్వరుడు. మనకి రుద్రుడు ఈశ్వరుడు సదాశివుడు ఒకడే కదా అనిపిస్తుంది. ఒకే శక్తి 3 పనులు చేసేటప్పుడు, లయ కార్యక్రమం నిర్వహించేటప్పుడు రుద్రుడు, తిరోధానం చేసేటప్పుడు ఈశ్వరుడు, అనుగ్రహం చేసేటప్పుడు సదాశివుడు. ఒకడే, డ్యూటీ మారిపోయిందనమాట. ఏ డ్యూటీ చేస్తున్నప్పుడు ఆ పని, దాన్ని బట్టి పేరు. ఒకే శక్తి ఎన్నో రకాల పనులు చేస్తుంది. ఏ పని చేసేటప్పుడు ఆ శక్తికి ఆ పని. ఒకే విద్యుత్ శక్తి మైక్లో ఉంటే మోగుతుంది, లైట్లో ఉంటే వెలుగుతుంది, ఫ్యాన్లో ఉంటే తిరుగుతుంది. తిరుగుతోంది కాబట్టి ఫ్యాన్ అన్నాం, మోగుతోంది కాబట్టి మైక్ అన్నాం, వెలుగుతోంది కాబట్టి దీపం అన్నాం. ఉన్నది ఒకే శక్తి. ఒకే శక్తి రకరకాల పనులు చేస్తున్నప్పుడు చేస్తున్న పనిని బట్టి దాని పేరు మారుతోంది. దైవం కూడా అంతే. ఈ సత్యం బోధపడేట్టు చేసి ప్రతి సాధకుని హృదయము లోపల అమ్మవారే తిష్ట వేసుకుని కూర్చున్నదయ్యా. అమ్మ కోసం ఎక్కడో ఎంతో దూరంలో మణిద్వీపంలో ఉందని వెతకాలని ఆరాటపడకండి. అమ్మ సాధకుడైన మీ దివ్యదేహంలోనే ఉంది. అయితే మీ దేహంలోనే ఉన్న అమ్మవారిని దర్శించాలంటే మీరు సాధన చెయ్యాలి.
ప్రయత్నం చేయాలి. పాలల్లో వెన్న ఉందా లేదా ఉందని మనందరికీ తెలుసు. ఊరికే వస్తుందా? పాలు కాచాలి, తోడు పెట్టాలి, చిలకాలి, వెన్న తీయాలి, అప్పుడు వెన్న వస్తుంది. ప్రయత్నం లేకుండా ఏదీ జరగదే. దేవుడున్నాడా అని అడిగేట వివేకానందుడు గురువులందరినీ. ఉన్నాడని చెప్పారు అందరూ. ఆయన రెండో ప్రశ్న, మీరు చూశారా? కొంతమంది చూసామన్నారు. మూడో ప్రశ్న, నాకు చూపిస్తారా? దీనికి మాత్రం ఎవరు సమాధానం చెప్పలేకపోయారు. రామకృష్ణ పరమహంస దగ్గరికి వెళ్ళాడు. దేవుడు ఉన్నాడన్నాడు. మీరు చూశారా? వివేకానందుడు అడిగాడు. గురువుగారు నేను చూశానన్నారు. నాకు చూపిస్తారా? తప్పకుండా చూపిస్తాను అన్నారు. అక్కడి నుంచి రోజు ఆయన దగ్గర శిష్యుడిగా చేరిన తర్వాత గురువుగారు చూపిస్తాన్నారుగా, ఎప్పుడు చూపిస్తారు దేవుడిని? రోజు అడగడం మొదలుపెట్టాడు. గురువుగారు అన్నారు, ఓసారి పంచాంగం తీసుకురా అన్నారు. ఓహో, మంచి రోజు చూసి చెబుతారనమాట దేవుడిని చూపించడానికి. అందుకని మంచి రోజు చూడడానికి పంచాంగం తెమ్మన్నారేమో అనుకున్నాడు పాపం మనవాడు. తీసుకెళ్ళి పంచాంగం చేతికి ఇచ్చాడు. గురువుగారు అన్నారు, వర్ష ఋతువు ఎప్పుడు వచ్చిందో చూడు అన్నారు. అబ్బో, ఇప్పుడు ఎక్కడండి, శ్రావణ భాద్రపదాలు రావాలి కదా వర్ష ఋతువు అంటే అన్నాడు. వర్ష ఋతువు కంటే ముందున్న పేజీలన్నీ చింపేసాయి. చింపేశానండి. ఇప్పుడేమొచ్చింది? వర్ష ఋతువు వచ్చిందండి. మరి వర్షం వచ్చిందా? అదేమిటి గురువుగారు, కాలంలో మార్పు రావాలి, అప్పుడు శ్రావణ భాద్రపదాలు నిజంగా రావాలి, కానీ పంచాంగంలో చింపేస్తే వచ్చేస్తుంది ఏమిటండి అన్నాడు. అలాగే దేవుడు కూడా ఉన్నాడు కానీ కనపడాలంటే ఆ సమయం రావాలి, అప్పటి వరకు నీ సాధన జరగాలి అని చెప్పారు రామకృష్ణ పరమహంస. అప్పుడు గురి కుదిరింది వివేకానందుడికి. సాధన చేసి దైవాన్ని చూడాలి తప్ప దేవుడు ఊరికే షోలాగా కనపడేవాడు కాదు, టికెట్ కొనుక్కుంటే కనపడేవాడు కాదు. దైవం సాధనవశాన మాత్రమే దర్శనమిస్తాడు సుమా. అపారమైన సాధన మానవ జీవితంలో జరగాలి. అప్పుడు మాత్రమే ఆ సాధన సత్కర్మ ఆచరణ వల్ల మాత్రమే సిద్ధిస్తుంది. ఒక వంక దైవాన్ని ఆరాధిస్తూ ఉండడం, ఇంకో వంక సత్కర్మలు చేయడం. ఈ రెండిట్లో ఏది మానేసినా వీల్లేదు. నిరంతరం దైవ చింతన ఉండాలి, మంచి పనులు చేయాలి. నేను దైవాన్ని ఆరాధిస్తున్నాను కదా, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తానంటే కుదరదు. నేను సత్కర్మాచరణ చేస్తున్నారు కదా, దేవుడితో నాకేం పని అంటే కుదరదు. రెండూ జరగాల్సిందే. దైవ చింతన ఉండాలి. అది ప్రార్థన రూపంలోనో, చింతన రూపంలోనో, నామపారాయణ రూపంలో, ఏ రూపంగా అయినా సరే దైవంతో నీ మనస్సుకు అనుసంధానం ఉండాలి. మనస్సుకు ఉండాలి, శరీరానికి కాదు, మనస్సుకు ఉండాలి. నేను రోజు 3 గంటలు పూజామందిరం మీద కూర్చుంటానండి, బాగుంది. మనస్సు ఎంతసేపు ఉంటుంది అక్కడ? 3 గంటల్లో 3 నిమిషాలైనా ఉంటుందా లేదా? అది ముఖ్యం అన్నమాట. అందుకని నీ మనస్సుకు నిరంతరం దైవ చింతన కలిగి ఉండాలి. నీవు శరీరంతో సత్కర్మలు ఆచరించాలి. 2 పనులు చేస్తేనే సాధన. అప్పుడు దైవ అనుగ్రహం నీకు కనిపిస్తుంది, దైవ దర్శనం నీకు లభిస్తుంది సుమా అని చెప్పారు. అలా సాధకుని దివ్యదేహమే అమ్మవారి నివాస స్థానం అని చెప్పడానికి సౌందర్య లహరిలో 8వ శ్లోకంలో ఇన్ని వివరాలతో కూడిన అమ్మవారి నివాస స్థానాన్ని చిరునామాని చెప్పారు ఆదిశంకరులు. ఆ తర్వాత 9వ శ్లోకంలో 10వ శ్లోకంలో కూడా దీనికి సంబంధించిన వివరణ ఇచ్చారు. మానవుడి శరీరంలో వెన్నెముక ప్రధానమైంది. మెడ బాగా పొడవుగా ఉండే జిరాఫీకి కూడా వెన్నెముక అడ్డంగానే ఉంటుంది కానీ నిలువుగా ఉండదు. ఒక్క మానవ ప్రాణికి మాత్రమే నిలువుగా ఉంటుంది. ఏమిటయ్యా నిలువుగా ఉంటే కలిగే అదనపు ప్రయోజనం అంటే, కుండలినీ శక్తిని ఊర్ధ్వదిశగా పైపైకి ప్రచోదనం చేసుకోవడానికి అవకాశం ఉన్న ప్రాణి మానవ ప్రాణి. అందుకే జంతువునాం నరజన్మ దుర్లభం. మానవుడిగా పుట్టడం గొప్ప విషయం. ఒక జంతువు చాలా కష్టపడితే, పూజలు చేస్తే, తపస్సు చేస్తే వచ్చే జన్మలో మానవుడిగా పుడుతుంది. ఆ జన్మలో కూడా సాధన కొనసాగిస్తే అప్పుడు మోక్షం వస్తుంది. జంతువుకి డైరెక్ట్గా మోక్షం వచ్చే అవకాశం లేదు. ఈ మానవ జన్మను సక్రమంగా వినియోగించుకోలేకపోతే మళ్ళీ జన్మలో వీడు జంతువు అయిపోతాడు. జంతువు నుంచి క్రిమికీటకాలుగా అయిపోతాడు, ఇంకేదో అయిపోతాడు, ఇంక తగ్గిపోతుందన్నమాట. క్రిమికీటకాలు బాగా సాధన చేయగా జంతువులు బాగా సాధన చేస్తే మానవులు బాగా సాధన చేస్తే యోగులుగా, ఆ యోగులకు దైవ అనుగ్రహం. అందుకని దైవానుగ్రహానికి స్టెప్స్ ఉన్నాయి. 10th క్లాస్ పాస్ అయితేనే ఇంటర్మీడియట్ పాస్ అయితేనే మరోటి, ఎంసెట్లో సీట్ వస్తే, ర్యాంక్ వస్తేనే ఇంజనీరింగ్ సీటు, ఇవన్నీ వరుస ఉన్నాయి కదా. లౌకికమైన వ్యవహారాలకి అర్హతలు ఉన్నప్పుడు దైవ సాక్షాత్కారానికి అర్హతలు ఉండవండి. కాబట్టి అర్హత ఏమిటో తెలుసుకుని అందుకు కావలసిన సాధన మానవుడు చెయ్యాలి అని చెప్పడానికి చెప్తూ, ఈ మానవ శరీరంలో ఉండే ఈ ప్రదేశాలు మహీం మూలాధారే, ఇప్పుడు మనం చెప్పుకున్నదే, కమపి మణిపూరే హుతవహం స్థితం స్వాధిష్టానే హృది మరుతమాకాశముపరి మనోపి భ్రూమధ్యే సకలమపి భిత్వా కులపథం సహస్రారే రమ్యే సహరహసి పత్యా విహరసే. కాబట్టి సాధకుడి దివ్యదేహంలో మొదట బ్రహ్మగ్రంథి విభేదమైంది,
తర్వాత విష్ణుగ్రంథి విభేదమైంది, తర్వాత రుద్రగ్రంథి విభేదమైంది, 3 గ్రంథులు విభేదమయ్యాయి. తర్వాత నిరంతరం ఈ సృష్టి కార్యక్రమం సాగుతూ తిరోధానం ఏర్పడుతుంది. కాబట్టి 4 కోళ్ళు కలిగిన అమ్మవారి ఆసనం సాధకుని దివ్యదేహమే. ఆ పైన సదాశివ అనుగ్రహదా, అనుగ్రహించిన అమ్మవారు సహస్రారానికి చేరేటప్పటి కుండలిని శక్తి అక్కడ సుధావర్షం కురిపిస్తోంది, అమృత వర్షాన్ని. ఆనంద స్నానం చేస్తున్నాడు. ఆనందంతో అతడి శరీరం అంతా పులకించిపోతోంది. ఈ విధంగా కుండలిని సాధన క్రమాన్ని కూడా సౌందర్యలహరి లలితా సహస్రనామం ఆధారంగా మరికొన్ని విశేషాలు జోడించి చెప్పింది. సుధాధారాసారై చరణయుగళాంతర్విగళితై ప్రపంచం సించంతి పునరపి రసాంనాయ మహసః అవాప్య స్వాం భూమిం భుజగనిభమధ్యుష్ఠనిలయం స్వమాత్మానం కృత్వా స్వపిషి కులకుండే కుహరిణి. ఏం చేస్తుంది కుండలిని యోగ సాధన సాధకుడి శరీరంలో, జీవితంలో అంటే మూలాధార నుంచి బయలుదేరుతుంది, అన్ని మజిలీలు దాటుకుంటూ సహస్రారానికి చేరుతుంది. సాధన బాగా పెరిగిన కొద్దీ సాగిన కొద్దీ ఆ సహస్రారంలో అమృత స్నానంతో ప్రపంచం సించంతి, శరీరంలో ఉన్న అన్ని నాడులు కూడా దివ్యమైన ఆనందాన్ని పొందుతాయి. ఇంకా లౌకికమైన ఏ వ్యామోహాలు అతన్ని ఆకర్షించవు, లౌకికమైన ఏ కోరికలు అతనికి ఉండవు, లౌకికమైన ఏ భయాలు అతనికి ఉండవు, ఏ దిగుళ్ళు అతనికి ఉండవు. కానీ కర్తవ్యం మానకుండా చేస్తూ ఉంటాడు, కోరిక లేకుండా కర్తవ్యం చేస్తాడు. అజ్ఞాని అయినవాడు కోరికలతో కర్తవ్యం పాటిస్తే, జ్ఞాని అయినవాడు కోరిక లేకుండా కర్తవ్యం పాటిస్తాడు. కర్తవ్యాన్ని మాత్రం వదిలిపెట్టడానికి వీల్లేదు, కర్తవ్యం పాటించవలసిందే. ఆ కర్తవ్య నిర్వహణ కౌశలం బాగా లభిస్తుంది, దాన్నే యోగం అన్నారు. అలా ఉండి మళ్ళీ ఏం చేస్తుంది అంటే ఆ కుండలిని శక్తి ఈ పని అయిపోయిన తర్వాత సాధకుడు అందుకు సిద్ధపడే స్థితి వచ్చాక క్రమంగా మళ్ళీ అన్ని మజిలీలు దాటి కిందకొచ్చి మళ్ళీ మూలాధారానికి వచ్చి మళ్ళీ 3 చుట్టలు చుట్టుకుని 4వ చుట్ట సగం చుట్టుకుని తల లోపలికి పెట్టుకుని నిద్రపోతున్న స్థితిలో ఉంటుంది. కులకుండే కుహరిణి స్వపిషి, ముడుచుకుని మూల కూర్చున్నాడు అంటాం మనం. కుండలిని శక్తి అలా ముడుచుకుని మూల కూర్చుంటుందంటే మూలాధారంలో కూర్చుంటుంది. మళ్ళీ అంటే సాధకుడైన వాడు సాధన చేసి ఆ స్థితిని సంపాదించుకున్న తర్వాత ఎప్పుడూ అలాగే ఉండదు, మామూలు మానవుడిలాగే ఉంటాడు. కానీ లోపల మార్పు అది ఉంటుందన్నమాట. అందుకని ఆ మాట చెప్పారు, కులకుండే కుహరిణి. అంటే ఒకసారి మూలాధారం నుంచి సహస్రారం దాకా వెళ్ళి కుండలిని శక్తి మళ్ళీ సహస్రారం నుంచి మూలాధారానికి వచ్చింది. మన ఇండియా మ్యాప్ దేశ పటం ఎలా ఉంటుంది? పైన ఉన్నది ఉత్తర భాగం, కింద ఉన్నది దక్షిణ భాగం. సంపూర్ణ యాత్రా స్పెషల్ అండి, మేము యాత్రా స్పెషల్ వేసాం. కాశీ తీసుకెళ్తాం, విశ్వేశ్వర దర్శనం చేసుకుంటారు మీరు, మళ్ళీ రామేశ్వరం తీసుకొస్తాం, ఇక్కడికి వస్తారు, మళ్ళీ రామేశ్వరం నుంచి మళ్ళీ కాశీ తీసుకెళ్తాం. ఒక సంపూర్ణ యాత్ర పూర్తయింది. ఇది భౌతికంగా దేశ పటం ఆధారంగా జరిగే యాత్ర, దేహ పటం ఆధారంగా జరిగే యాత్ర. దక్షిణాన ఉన్న మూలాధారం నుంచి ఉత్తరాన ఉన్న సహస్రారానికి చేరి, ఉత్తరాన ఉన్న సహస్రారం నుంచి లోపల ఉన్న కుండలిని శక్తి మళ్ళీ దక్షిణాన ఉన్న మూలాధారానికి చేరితే లోపల ఒక సంపూర్ణ యాత్ర జరిగినట్లు. అది కుండలిని యోగానికి లక్షణం. ఆ కుండలిని యోగానికి అధిరాజ్ఞి అమ్మవారు. ఆ విశేషాలను 8, 9, 10 శ్లోకాల్లో వరుసగా చెప్పారు. అమ్మ ఇన్ని రకాలుగా చెప్తున్నారు కదా నీ గురించి, చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇంతకీ అసలు నువ్వెవరు అని అడిగారు. 96 శ్లోకాలు అయిన తర్వాత 97వ శ్లోకంలో శంకరుల వారు అమ్మవారు ఎవరో తెలియకుండానే 96 శ్లోకాలు రాశారా? అమ్మవారు ఎవరో తెలియకుండానే ఇన్ని రచనలు చేశారా? ఇంత తపస్సు చేశారా? ఇంత పర్యటనలు చేశారా? ఇన్ని ప్రదేశాలు చూశారా? ఇంతమంది శిష్యులకు ఇన్ని రకాల బోధలు చేశారే, నువ్వెవరు అని అడుగుతారా అమ్మవారిని. ఎందుకు అడుగుతున్నారంటే, అమ్మా గిరామాహుర్దేవీం ద్రుహిణ గృహిణీం ఆగమవిద, ఆగమవిద వేదవేత్తలైన వారు నిన్ను ఏమంటున్నారంటే, వేదాలలో ఉన్న విద్యాస్వరూపిణివి బ్రహ్మదేవుని భార్యగా ఉన్న సరస్వతిగా ఉన్నది నీవేనమ్మా అంటున్నారు. గిరాం దేవీం ఆహుహు, గిర అంటే వాక్కు, వాక్కులకు తల్లి అయిన సరస్వతి నువ్వే అంటున్నారమ్మా వేదవేత్తలైన వారు. నువ్వు బ్రహ్మదేవుని ఇల్లాలివని, సరస్వతివని, వాక్కులకు ఆధిపత్యం వహించే తల్లివని అంటున్నారమ్మా.
మరికొంతమంది హరే పత్నీం. కొంతమంది ఏమంటున్నారంటే నువ్వు లక్ష్మీదేవివి, విష్ణుమూర్తి యొక్క భార్యవి అంటున్నారు. హరే పత్నీం పద్మాం. మరికొంతమంది హర సహచరీం అద్రితనయం. పరమేశ్వరుడి శరీరంలో అర్ధభాగాన్ని వహించిన అర్ధాంగ లక్ష్మిగా ఉన్న, అర్ధనారీశ్వరిగా ఉన్న పార్వతీదేవి స్వరూపం నీవేనమ్మా అంటున్నారు. ఇంతకీ నువ్వెవరమ్మా? ఈ మూడు కాకుండా ఇంకేదో అయి ఉంటావని అనిపిస్తోంది. తురీయా కాపిత్వం. అసలు నీ వేషం ఇది కాదు. లక్ష్మీ వేషం, సరస్వతి వేషం, పార్వతి వేషం వేసుకుంటున్నావు నువ్వు. అసలు వేషం వేరే ఉంది. దాని పేరు తురీయా. తురీయా కాపిత్వం దురధిగమ నిసీమ మహిమా. దాటలేని, హద్దులు లేని మహిమ కలిగిన ఓ తల్లి. లలితా సహస్రనామ స్తోత్రంలో నిస్సీమ మహిమ ఒక నామం. హద్దులు లేని మహిమ అమ్మవారిది. అమ్మవారి మహిమ ఇంతే అనడానికి వీల్లేదు. దురధిగమ, దాటడానికి వీల్లేంది, పొందడానికి వీల్లేంది. మహామాయా విశ్వం భ్రమయసి. మహామాయాస్వరూపంతో విశ్వం భ్రమయసి, ప్రపంచం మొత్తాన్ని భ్రాంతిలో పడేస్తున్నావు. నువ్వెవరు అంటే పరబ్రహ్మతత్వానికి నాయకురాలివి, పరబ్రహ్మ మహిషి, కేవలము జ్ఞానస్వరూపిణివి. మా సౌకర్యం కోసం లక్ష్మిగా, పార్వతిగా, సరస్వతిగా రకరకాల రూపాల్లో కనపడుతున్నావు నువ్వు. అందుకే కొల్హాపురిలో మహాలక్ష్మిని పూజించిన, ఇంద్రకీలాద్రిలో దుర్గాదేవిని పూజించిన, బాసరలో జ్ఞాన సరస్వతిని పూజించిన, శృంగేరిలో శారదని పూజించిన, మధురలో మీనాక్షిని, కంచిలో కామాక్షిని, ఎవరిని పూజించినా లలితా సహస్రనామంతోనే అర్చన. అంటే లలితాదేవి యొక్క ప్రతిరూపాలన్నమాట వాళ్ళందరూ. అందుకే మూల ప్రకృతి రూపిణి, మూల విగ్రహ రూపిణి ఇలాంటి మాటలు వచ్చాయి. అమ్మవారే అనేక రూపాలు ధరించి అనేక చోట్ల కనపడుతుందన్నమాట. అందుకని నువ్వు పరబ్రహ్మ మహిషి. ఏం చేస్తావంటే మహామాయా విశ్వం భ్రమయసి. మహామాయాస్వరూపంతో సమస్త విశ్వానికి భ్రాంతి కలిగిస్తూ ఉంటావు. ఈ ప్రపంచం మొత్తాన్ని అలా తిప్పేస్తూ ఉంటావు గిరగిర. విశ్వభ్రమణకారిణి లలితా సహస్రనామాల్లో ఒక నామం. సమస్త విశ్వాన్ని భ్రమణం అంటే తిరిగేట్టుగా చేసేది. భ్రమణకారిణి అంటే భూమి గిరగిరా తిరుగుతోందని, తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతోందని చెబుతూ ఉంటాం మనం. ఈ విశ్వాన్ని తిప్పేది ఎవరు? తిరుగుతోంది బాగానే ఉంది, కానీ తిప్పేవాళ్ళు ఒకళ్ళు ఉండాలి కదా. ఎవరు తిప్పుతున్నారు అంటే అమ్మవారేనయ్యా. భూమికి తిరిగే లక్షణం ఉంది కాబట్టి భూభ్రమణం ఉంది, విశ్వభ్రమణం. ఆ విశ్వభ్రమణకారిణి, విశ్వభ్రమణం చేయించేది ఎవరంటే అమ్మవారే. భూమి మీద ఉన్న మనకి మతి భ్రమణం వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. భూమి మీద ఉన్నాగా, మరి తిరిగే లక్షణం ఉన్న దాని మీద ఉన్నాగా, మనకు కూడా బుర్ర తిరుగుతూ ఉంటుంది. ఎంత చెప్పినా అర్థం కావట్లేదు ఏమిట్రా నీకు, బుర్ర తిరుగుతున్నట్టుందే అంటాడు. అంటే సత్యాన్ని తెలుసుకోవడానికి ఇబ్బంది పడే స్థితి ఉంటుందన్నమాట. సత్యాన్ని తొందరగా గుర్తించలేము, యథార్థాన్ని, పరమసత్యాన్ని గుర్తించలేక వేటి వెంటో పడి పరుగులు తీస్తూ ఉంటాం, ఆరాట పడిపోతూ ఉంటాం, తగాదా పడుతూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం, గందరగోళ పడుతూ ఉంటాం. మనం బాధపడతాం, సాటి వాళ్ళని బాధ పెడుతూ ఉంటాం. ఎందువల్ల జరుగుతోంది ఇది అంటే విశ్వభ్రమణంలో మునిగిపోతున్నాం, కానీ విశ్వభ్రమణానికి కారణమైన దైవాన్ని చూసే ప్రయత్నం చేయలేకపోతున్నాం కాబట్టి. విశ్వభ్రమణకారిణి. భాగవతంలో కృష్ణుడు పుట్టడానికి ముందు ఏం జరిగిందో మనకు తెలుసు కథ. ఆకాశవాణి రూపంలో చెప్పింది. ఆకాశవాణి వచ్చి ఈమెకు పుట్టబోయే 8వ సంతానం నిన్ను చంపుతాడరా ఓ కంస అని. వెంటనే దేవకీదేవిని, వసుదేవుడిని చెరసాల్లో వేశాడు. పుట్టినవాడిని పుట్టినట్టు చంపేయడం మొదలుపెట్టాడు. ఆకాశవాణి రూపంలో చెప్పింది కూడా అమ్మవారే. ఎందుకని? లలితా సహస్రనామ స్తోత్రంలో వియత్ ప్రసూహు, వియదాది జగత్ ప్రసూహు. వియత్ అంటే ఆకాశం, ఆకాశాన్ని ప్రసవించిన తల్లి. ఆకాశం మొదలుగా సమస్త ప్రపంచాన్ని ప్రసవించిన తల్లి. ప్రపంచానికి కూడా ఆమె తల్లే. ఆమె నుంచే ఈ ప్రపంచం అంతా పుట్టింది. అందుకని వియత్ ప్రసూహు, వేదాది జగత్ ప్రసూహు అనే మాటల్లో ఆకాశవాణి రూపంలో ఉన్నది అమ్మవారేం తెలుస్తోంది మనకి. చెప్పింది. చెబితే వెంటనే చంపేయాలనుకున్నాడు కంసుడు. దేవకీదేవి భర్త వసుదేవుడు అన్నాడు, బావా కాళ్ళ పారాణి ఆరని కొత్త పెళ్లి కూతురిని చంపుకుంటావా? నీ అధీనంలో పెట్టుకో, పుట్టిన పిల్లవాడిని పుట్టినంటే నీకు ఇస్తాం, ఏమైనా చేసుకో, ఇదేదో బాగుందిలే అనుకుని ఆ పని చేశాడు. ఏమడిగాడు వసుదేవుడు?
పుట్టిన పిల్లవాడిని పుట్టినట్టు నీకు ఇస్తామంటే ఏ 8వ సంతానం నిన్ను చంపుతుందో అంతవరకు మేము దాంపత్యం చేస్తూనే ఉంటాం, బిడ్డల్ని కంటూనే ఉంటాం. 8వ వాడు పుడతాడు, నిన్ను చంపుతాడు, ఆలోచించుకొని చెప్తున్నాడు అనమాట. కంసుడు ఏమనుకున్నాడు? ఇది నాకు అనుకూలంగా ఉంది అనుకున్నాడు. కంసుడికి అనుకూలంగా ఉన్నట్టుగా చేసి కథ నడిపి పరమాత్మ నిర్ణయం అనుకూలంగా ఉండేట్టు చేసి విశ్వాన్ని భ్రమింపజేస్తోంది అమ్మవారు. విశ్వభ్రమణకారిణి ఆకాశవాణిగా రావడంతో మొదలుపెట్టింది. ఇక్కడున్న పిల్లవాడు అక్కడికి వెళ్ళిపోయాడు. అక్కడున్న యోగమాయ ఇక్కడికి వచ్చింది. మహామాయా, యోగమాయా స్వరూపిణి, కృష్ణుడికి సోదరిగా పుట్టింది. అందుకే పద్మనాభ సహోదరి లలితా సహస్రనామాల్లో ఒక నామం. సరసిజనాభ సోదరి పాలయమాం అని కీర్తన పాడుతూ ఉంటారు వాగ్గేయకారులందరూ. ఒకే కుదుట్లో 2 పుడితే ఒకటి విష్ణువు, ఒకటి లలిత. అందుకే వారిద్దరూ సోదరీ సోదరులు. అందుకే ఈవేళ ప్రపంచంలో ఎన్ని సహస్రనామ స్తోత్రాలున్నా పురుష రూపంలో దైవాన్ని ఆరాధిస్తే విష్ణు సహస్రనామ స్తోత్రానికి వెళతాం, మాతృమూర్తి రూపంలో దైవాన్ని ఆరాధిస్తే లలితా సహస్రనామ స్తోత్రానికి వెళతాం. ఒకే కుదుట పుట్టిన 2 మొక్కలు, 2 దీపాలు అన్నా చెల్లెళ్ళు అవుతాయి. అందుకని పద్మనాభ సహోదరి, సరసిజనాభ సోదరి ఈ మాటలు వచ్చాయి. ఎప్పుడు పుట్టింది? కృష్ణుడికి యోగమాయగా అక్కడ పుట్టింది, కృష్ణుడికి సోదరిగా నందుడి ఇంట్లో. వసుదేవుడికి కృష్ణుడు పుట్టాడు. ఈ కృష్ణుడిని అక్కడికి చేర్చి ఆ యోగమాయని ఇక్కడ తీసుకొచ్చారు. అప్పటి వరకు తలుపులు తెరుచుకుపోయాయి, ఆ నది దారిచ్చింది, చెరసాల సంఖ్యలు ఊడిపోయాయి, కాపల వాళ్ళు నిద్రపోయారు. అక్కడికి వెళ్ళి మళ్ళీ ఆ పిల్లని తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ అన్ని నది మామూలుగానే ప్రవహించింది. చెరసాల తలుపులు మూసుకుపోయాయి, సంఖ్యలు పడిపోయాయి. కాపల వాళ్ళకి మెలకు వచ్చింది. బిడ్డ ఏడుపు వినిపించి పరిగెత్తుకుంటూ వెళ్ళారు. కంసమహారాజు గారికి చెప్పారు. ఆయన వచ్చాడు. అసలే 8వ సంతానం, ముఖ్యంగా ప్రమాదకరం, చంపేయాలి. ఎప్పటిలాగా బిడ్డను లాక్కున్నాడు. ఆవిడ అన్నది, ఆడపిల్ల కదన్నయ్యా, మగపిల్లాడైతే నువ్వు భయపడచ్చు, ఆడపిల్ల కదా వదిలేయండి. ఏమో ఆడో మగో, ఎందుకైనా మంచి చంపేయడం మంచిది అనుకున్నాడు. ఆ పిల్లల్ని ఇలా లాగాడు, పైకి విసిరాడు, కత్తిలా అడ్డుపెట్టాడు. కత్తి మీద పిల్ల కింద పడి ముక్కలైపోవాలని వాడి కోరిక. పిల్ల కింద పడి ముక్కలు కాలేదు సరిగదా, పైనుంచి కొన్న ముక్కలు వినిపించాయి. కిమ్మయా హతయా మంద జాతః ఖలు తవాంతకృత్, నన్ను చంపి నువ్వేం చేస్తావురా పిచ్చివాడా, నన్ను చంపడం నీ వల్ల అయ్యే పనినా? నిన్ను చంపేవాడు పుట్టనే పుట్టాడు, పెరగనే పెరుగుతున్నాడు, నిన్ను చంపనే చంపుతాడు సుమా. అంటే పరమాత్మ ఏం చేశాడు? ఆకాశవాణి రూపంలో ఆడబోయే ఆటకు వేయబోయే ఎత్తేదో ముందుగా చెప్పాడు. యోగమాయ రూపంలో మళ్ళీ వచ్చి అమ్మవారు నేనే గెలిచాను అని చెప్పింది. కావలసిన ఏర్పాట్లు చేసుకో, ముందుగా హెచ్చరిక చేసేశారు. ఇద్దరు ఆడుతున్నప్పుడు తర్వాత నేను ఎత్తు వేస్తానని ముందు చెబితే ఎదుటివాడు గెలుస్తాడు కదండి. కానీ పరమాత్మ ఏం చేశాడు? ఆకాశవాణి ద్వారా వెయ్యబోయే ఎత్తేదో చెప్పేశాడు. అయినా కృష్ణుడే గెలిచాడు, కంసుడు గెలవలేదు. ఈ కథంతా నడిపింది ఎవరు? విశ్వభ్రమణకారిణి. కంసుడు చాలా తెలివైన వాడిని అనుకున్నాడు. ఈ మాట నాకు అనుకూలంగా ఉంది అనుకున్నాడు. అసలు ఎవరిని చంపక్కర్లా. దేవకీదేవిని ఒక చెరసాల్లో, వసుదేవుని ఇంకో చెరసాల్లో పెట్టుంటే ఏమయ్యేది? ఈ ఆలోచన కంసుడికి రాలేదు. అవధానాల్లో వెర్రిమర్రి ప్రశ్నలు వేసే పోర్ట్ఫోలియో ఒకటి ఉంటుంది, ప్రస్తుత ప్రసంగం అంటారు. నేను గరికపాటి నరసింహారావు గారు అవధానం చేస్తుంటే నేను అడిగా ఈ ప్రశ్న, కంసుడికి ఆలోచన ఎందుకు రాలేదండి, చెరసాల్లో పెట్టేస్తే సరిపోయేది కదా అంటే, మల్లాప్రగడ లాంటి పరమ దుర్మార్గుడైన మంత్రి కంసుడి పక్కన లేడీ సలహా ఇవ్వడానికి అన్నాడు ఆయన. హాస్యంగా చెప్పేటప్పుడు అలా చెప్తారు. అంటే ఈ ఆలోచన కంసుడికి రాకుండా చేసింది ఎవరు? విశ్వభ్రమణకారిణి అయిన అమ్మవారు కంసుడి మతిని కూడా భ్రమింపచేసింది. దైవలీల యొక్క దివ్య వైభవం. అందుకే దురధిగమ నిస్సీమ మహిమా మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి. అందుకని ఒకే ఒక్క పరతత్వమైన నీవు దుర్గగా కనపడతావు, లక్ష్మిగా కనపడతావు, సరస్వతిగా కనపడతావు, పార్వతిగా కనపడతావు. అందుకే కనకధారా స్తోత్రంలో గీర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి శాకంభరీతి శశిశేఖరవల్లభేతి. ఒకే దైవాన్ని, ఒకే అమ్మవారిని గీర్దేవతేతి, వాక్కులకు తల్లి అయిన సరస్వతిగా భావిస్తున్నాం. గరుడధ్వజ సుందరీతి, గరుడధ్వజుడు, గరుడుండి ధ్వజంగా కలిగినవాడు శ్రీ మహావిష్ణువు. ఆయన సుందరి అంటే లక్ష్మీదేవి, లక్ష్మిగా భావిస్తున్నాం. శాకంభరీతి, శాకంభరి అంటే కూరలు ఆహారము అన్నీ లోకానికి ఇచ్చిన అమ్మవారు అన్నపూర్ణాదేవి, అన్నపూర్ణగా భావిస్తున్నాం. శశిశేఖర వల్లభేతి, శశిశేఖరుడు అంటే చంద్రుడిని శిరస్సు మీద పెట్టుకున్నవాడు పరమేశ్వరుడు. ఆయన యొక్క వల్లభ అంటే భార్య, పార్వతీదేవిగా భావిస్తున్నాం.
ఒకే దైవాన్ని ఇన్ని రూపాల్లో భావిస్తున్నాము అని అక్కడ కనకధారా స్తోత్రంలో కూడా శంకరులు ఈ భావాన్ని మళ్ళీ చెప్పారు. ఇక్కడ చమత్కారంగా గిరామాహుర్దేవీం ద్రోహిణ గృహిణీం ఆగమవిద హరేః పత్నీం పద్మాం హరసహచరీం అద్రితనయాం తురీయా కాపి త్వం దురధిగమనిస్సీమ మహిమా మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషీ. 98 శ్లోకాలు అయిపోయాక 99వ శ్లోకంలో ఈ సౌందర్యలహరి అర్థం చేసుకుంటే, పారాయణం చేస్తే, అనుసంధానం చేసుకుంటే, అమ్మవారిని అర్చిస్తే ఏం ప్రయోజనం కలుగుతుంది? మనమందరం అడిగే మాట అదే కదా. శ్రీశైలం వెళితే ఏమొస్తుంది, కాశీ వెళితే ఏమొస్తుంది, రైల్వే డిపార్ట్మెంట్ ఆదాయం పెరుగుతుంది, మనకేమొస్తుంది? 1,00,000 మల్లెపూలతో పూజ చేస్తే ఏమొస్తుంది, పూల కొట్టువాడు బాగుపడతాడు, మనం ఎప్పుడు బాగుపడతాం? ఏం చేసినా మనకేమొస్తుందని అడుగుతాం అనమాట. అందుకని అమ్మవారిని ఆరాధిస్తే ఏమొస్తుందండి అంటే శంకరాచార్య వారు చెప్పారు, చాలా చమత్కారంగా చెప్పారు. త్వద్భజనవాన్, అమ్మా నేను ఆరాధించేవాడికి ఏమేమి వస్తాయో తెలుసా? మొట్టమొదట సరస్వత్యా లక్ష్మ్యా విధి హరి సపత్నో విహరతే. అమ్మవారిని ఆరాధించే భక్తుడికి ఎప్పుడూ సరస్వతి ప్రసన్నమైపోతుంది. సరస్వతీదేవి బ్రహ్మదేవుణ్ణి సత్యలోకాన్ని వదిలిపెట్టి వాడి నాలుక మీదే కూర్చుంటుంది. వాడు అద్భుతంగా మాట్లాడతాడు, బ్రహ్మాండమైన కవిత్వం రాస్తూ ఉంటాడు. బ్రహ్మదేవుడు ఆఫీసు నుంచి ఇంటికి వచ్చేప్పుడు సరస్వతీదేవి కనపడదు. ఎక్కడికి వెళ్ళిందయ్యా ఈవిడ అంటే, భూలోకంలో ఒక భక్తుడండి అమ్మవారిని అదే పనిగా ఆరాధిస్తున్నాడు, అందుకని అమ్మ ఆదేశం మేరకు సరస్వతీదేవి వాడిని అనుగ్రహించడానికి వెళ్ళింది. వీడెవడరా నాకు పోటీగా తయారయ్యాడు, ఇంటికి వచ్చేప్పుడు కాఫీ ఇవ్వడానికి భార్య కనపడకుండా అని బాధపడ్డాడు అన్నమాట బ్రహ్మదేవుడు. లక్ష్మీదేవి కూడా అదే పరిస్థితి, విష్ణుమూర్తి కూడా అలాగే బాధపడ్డాడు. అందుకని సరస్వతీదేవికి లక్ష్మీదేవికి భర్తలైన బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణువు వీడెవడో మాకు ప్రత్యర్థిలాగా ఇబ్బంది పడుతున్నాడే అనేంతగా సరస్వతీ కటాక్షం, లక్ష్మీ కటాక్షం అమ్మను ఆరాధించిన భక్తులకు కలుగుతుంది. చమత్కారంగా చెప్పిన మాట. తద్భజనవాన్, నిన్ను ఆరాధించే భక్తుడు ఈ స్థితిని పొందుతాడమ్మా. అంతేనా? రతే పాతివ్రత్యం శిథిలయతి రమ్యేణ వపుషా. అందమైన శరీరం వస్తుంది, చాలా అందగాడైపోతాడు, సౌందర్యం బాగా లభిస్తుంది. ఎంత గొప్ప సౌందర్యం వస్తుందంటే మన్మధుడి కన్నా మించిన అందం వచ్చేస్తుంది. రతీదేవి ఓసారి చూసిందంటే నా భర్త మన్మధుడి కంటే ఇతడే చాలా అందంగా ఉన్నాడని క్షణకాలం పాటు భ్రాంతి పడడానికి వీలైనంత సౌందర్యం అమ్మవారు ప్రసాదిస్తుంది. ఇవన్నీ లౌకికమైన ప్రయోజనాలు. విద్య రావడం, సంపద రావడం, సౌందర్యం రావడం, ఇవన్నీ అనుభవించాలిగా. అనుభవించాలంటే చాలా కాలం జీవించాలి. అల్పాయుర్దాయం అనుకోండి, ఎన్నుంటే మాత్రం ఏం లాభం? అందుకని చాలా కాలం జీవించే దీర్ఘ ఆయుర్దాయాన్ని కూడా అమ్మవారు ఇస్తుంది. చిరంజీవన్నేవా, చిరంజీవిగా చేస్తుంది. దాంతోపాటు ఈ చిరంజీవిగా ఉన్న దశలో ఇవన్నీ అనుభవిస్తూ హాయిగా ఆనందంగా కాలం గడుపుతుంటే లౌకికమైన ప్రయోజనాలు పొందుతూనే క్షపిత పశుపాశ వ్యతికర, పశుపాశము, మనందరినీ పశుపాశంతో బంధించేశాడు భగవంతుడు. పశువుల్ని పలుపుతాడుతో కట్టేస్తారు, ఇంకెక్కడికి పోలేదు అది. మనని కూడా అజ్ఞానమనే పలుపుతాటితో కట్టేశాడు భగవంతుడు. అందుకని ఆ అజ్ఞానంలో మునిగి కొట్టుకుంటూ ఉంటాం అన్నమాట. ఇవే సర్వస్వం అనుకుని సంపదలు, అధికారాలు, ఇంకేవో లౌకికమైన ప్రయోజనాలు, వీటి వెంట పడుతులేస్తూ ఉంటాం. పాండిత్యం గొప్పదనుకుంటాం, సంపాదించడం గొప్పదనుకుంటాం, తెలివితేటలు గొప్పవి అనుకుంటాం, సుఖాలు భోగాలు అదృష్టం అనుకుంటాం. ఇదంతా పశుపాశంతో కట్టేసినందువల్ల అమ్మవారి నామాల్లో పశుపాశ విమోచని, అజ్ఞానంతో కూడిన బంధాలను తొలగింపజేసేది అమ్మవారు. పశుపాశ విమోచని అంటే అర్థం అది. అలాగే ఇంకో నామం ఉంది, పశులోక భయంకరీ. అదేమిటండి, పాపం పశువుల్ని కూడా ప్రేమగా చూడాలి కదా అమ్మవారు. మానవుల్ని బాగా చూసి పశువులకు భయం కలిగించడం ఏమిటండి అంటే, పశువుల కల్లా పశు లోకానికి భయం ఉంది. అంటే పశువుల యొక్క సముదాయానికి అని కాదు. లోకం అంటే మనస్సు, మనం చెప్పుకున్నాం. మనం ఎవడి మనస్సు పశుప్రాయంగా ఉన్నదో వాడికి భయాన్ని కలిగిస్తుంది అమ్మ. కాబట్టి అజ్ఞానాన్ని వదిలిపెట్టి జ్ఞాన మార్గానికి రావాలి. అమ్మను నిరంతరం చింతన చెయ్యాలి, సాధన చెయ్యాలి. అప్పుడు అనుగ్రహానికి పాత్రుడు కాగలుగుతాడని చెప్పడం కోసం పశులోక భయంకరి, పశుపాశ విమోచని ఇలాంటి నామాలు చెప్పారు.
ఆ నామాల సారాన్ని ఇక్కడ చెప్తున్నారు. క్షపిత పశుపాశ వ్యతికర, పశుపాశాన్ని తొలగించుకుంటాడు, ఆనందాన్ని పొందుతాడు. పరానందాభిఖ్యం రసయతి రసం, పరమైన ఆనందాన్ని పొందుతాడు. ఇక ఆనందం ఒక్కసారి కలిగిందంటే దుఃఖంగా మారదు, శాశ్వతంగా ఉంటుంది. శాశ్వతమైన యథార్థమైన బ్రహ్మానందాన్ని, పరమానందాన్ని అనుభవిస్తాడు. ఏం కావాలండి ఇంతకంటే? లౌకికంగా విద్యలు వస్తాయి, సంపదలు వస్తాయి, సౌందర్యం వస్తుంది, భోగాలు అనుభవిస్తాడు, ఎక్కువ కాలం జీవిస్తాడు, అజ్ఞాన బంధాలన్నీ తొలగిపోతాయి, దివ్యమైన బ్రహ్మానందం లభిస్తుంది. ఇవన్నీ అమ్మవారిని ఆరాధిస్తే కలిగే ప్రయోజనాలు. లౌకికమైన ప్రయోజనాలు కలుగుతాయి, ఆధ్యాత్మికమైన ప్రయోజనాలు, మోక్ష సామ్రాజ్యము లభిస్తుంది. కాబట్టి అమ్మను ఆరాధిస్తే అన్నీ లభిస్తాయి సుమా. శ్రీమత్ త్రిపుర సుందరీ సేవన తత్పరాణం భోగశ్చ మోక్షశ్చ కరస్థయేవా. అమ్మవారిని ఆరాధిస్తే సుఖాలు వస్తాయి, మోక్షం కూడా వస్తుంది. సుఖాలున్న చోట మోక్షానికి చోట్లేదు, మోక్షం కోసం ప్రయత్నించేస్తే సుఖాలు ఉండవు లోకంలో. అయితే ఇందులో మొట్టమొదట సరస్వతీదేవి అనుగ్రహం కలుగుతుంది అన్నారు, తర్వాత లక్ష్మీదేవి చెప్పారు, తర్వాత సౌందర్యం చెప్పారు, ఆ తరువాత క్రమంగా ఒక్కొక్కటి వరుసగా చెప్తూ చిరంజీవిగా ఉంటాడు, అజ్ఞాన బంధాలు తొలగిపోతాయి. మొట్టమొదట సరస్వతీదేవి కటాక్షం కలుగుతుంది, విద్య లభిస్తుంది. ముందు సంపద చెప్పొచ్చు కదండి, ముందు విద్య ఎందుకు చెప్పారు అంటే, మొదట విద్య వస్తే ఎవరికైనా తర్వాత వచ్చిన సంపదలు సద్వినియోగం చేయడానికి కావలసిన సంస్కారం ఉంటుంది, దాన్ని నిలబెట్టుకుంటాడు, ఆ సంపదని పెంచుకుంటాడు. మొదట సంపద వచ్చి విద్య రాలేదనుకోండి, అజ్ఞానంలో ఉంటాడు, ఈ సంపద ఏం చేసుకోవాలో తెలియదు, గుర్ర పందాల్లో ఖర్చు పెడతాడు, చేట్ల పేకలో ఖర్చు పెడతాడు, సర్వనాశనం అయిపోతాడు. వాడికి ఎంత సంపాదించినా ఉపయోగం లేదు. తండ్రి అందరు కుమారులకి సమానంగా ఆస్తిస్తారు, ఒకడు సత్కార్యాలు చేస్తూ చక్కగా ఉంటాడు, ఒకడు వ్యసనాలు బారైపోయి వాడు బిచ్చగాడైపోతాడు. తండ్రి చేసిన తప్పు కాదు. తనకిచ్చిన సంపదని సద్వినియోగం చేసుకోవాలంటే సంస్కారం కావాలి. అందుకని ముందుగా విద్య ప్రసాదించి తర్వాత సంపదను ప్రసాదిస్తోంది అమ్మవారు అని చమత్కారంగా చెప్పారు. ఇది ఉపనిషత్తుల సారం ఇలా చెప్పడం. ఉపనిషత్తుల్లో దైవాన్ని ప్రార్థించేటప్పుడు సమేంద్రో మేధయా శృణోతు జిహ్వామే మధుమత్తమా తతో మే శ్రియమావహ, ఇలాంటి మంత్రాలు ఉన్నాయి. నేను నా మేధాశక్తి వికాసాన్ని పొందుగాక, ప్రపంచం పట్ల నాకు స్పష్టమైన అవగాహన కలుగుగాక, నేను మాట్లాడితే మధురంగా ఉండేంత విద్య నాకు వచ్చుగాక, ఆ తరువాత నాకు సంపదలు లభించుగాక. విద్య మొదట రావాలి, సంపద దాని వెంట అదే వస్తుంది. విద్య వెంట సంపద వస్తుంది, కానీ సంపద వెంట విద్య వచ్చే అవకాశం లేదు. విద్య సంపాదించుకుంటే సంపదలు పొందొచ్చు, సంపద ద్వారా విద్య రాదు. డిగ్రీ వస్తుంది కానీ విద్య రాదు. డిగ్రీ వేరు, విద్య వేరు. అందువల్ల విద్య, యథార్థమైన విద్య అమ్మవారి అనుగ్రహంతో మాత్రమే లభిస్తుందయ్యా. ఇలా ఉన్న అమ్మవారి యొక్క దివ్య వైభవాన్ని 100 శ్లోకాల్లో మీరు చెప్పారు కదా, ఎంత గొప్పవారండి మీరు అని శంకరాచార్యుల వారిని మనం అంటే ఆయన ఒప్పుకోరు. మనం కాస్త చేసే చాలా గొప్పవాళ్ళం అని అనుకుంటూ ఉంటాం, కానీ అమ్మవారి దివ్య వైభవాన్ని ఇన్ని రచనల్లో నిరూపించి పరమాత్మ తత్వాన్ని చెప్పి శంకరాచార్యుల వారు స్తోత్రం రాయని భగవంతుడే లేడు అసలు. ఎక్కడెక్కడ ఏ దేవతామూర్తినో స్తోత్రం రాశారు ఆయన. ఎందుకు రాశారు అంటే, మనకి ఒక్కొక్క దేవత మీద ఒక్కొక్కళ్ళకి అభిరుచి ఉంటుంది. ఏ అభిరుచి కలిగిన వాడైనా తరించాలి. అయ్యో నేను హనుమంతుడిని ప్రార్థించాలనుకున్నానే, శంకరుల వారి స్తోత్రం ఉంటే బాగుండేదే, లేదే అని బాధపడక్కర్లా. హనుమత్ పంచరత్న స్తోత్రం రాశారు, వినాయకుడి శ్లోకం రాశారు, సుబ్రహ్మణ్య సంబంధమైన రచనలు చేశారు. ఏ దేవతామూర్తి పేరు మీరు చెప్పండి, శంకరాచార్యుల వారు స్తోత్ర రచన చెయ్యని దేవత లేడు భారతదేశంలో. అది ఆచార్య శంకరుల యొక్క ఔన్నత్యం. చెప్పి ఇదంతా నా గొప్పతనం అని నేను అనుకోవటం లేదు, నేను ఇంతగా ఎలా స్తోత్రం చేశానో తెలుసా అమ్మా, ఇది ఎలాంటిదంటే అని చిట్ట చివరి శ్లోకంలో చెప్పారు. 100వ శ్లోకంలో ప్రదీపజ్వాలాభి దివసకర నీరాజన విధి సుధాసూతేశ్చంద్రోపలజలవై అర్ఘ్యరచన స్వకీయైరంభోభిస్సలిలనిధి సౌహిత్యకరణం త్వదీయాభిర్వాగ్భిః తవ జనని వాచాం స్తుతిర్యం. జనని తవ స్తుతి వాచాం ఇయం, వాక్కులతో నిన్ను స్తుతించడం ఎలాంటిది అంటే, ప్రదీపజ్వాలాభి దివసకర నీరాజన విధి. దివసకరుడు అంటే సూర్యుడు. సూర్యుడు ఆకాశంలో ప్రకాశిస్తుంటే ఒకడు చిన్న దివిటి చేత్తో పట్టుకుని ఆ సూర్యుడికి నీరాజనం ఇస్తున్నట్ట. సమస్తమైన వెలుగులు ఇచ్చేవాడికి చిన్న దివిటీతో నీరాజనం ఇవ్వడం ఎలాంటిదో,
చంద్రోపలజలలవై సుధాసూతే అర్ఘ్యరచన. చంద్రకాంత శిల మీద కరిగిన నీటిని తన దోసిట్లోకి తీసుకుని చంద్రుడికి అర్ఘ్యప్రదానం చేయడం ఎలాంటిదో, స్వకీయైరంభోభి సలిలనిధి సౌహిత్యకరణం. సముద్రంలో నిలబడి నడుములోతు నీళ్లలో సముద్ర జలాలు తీసుకుని సముద్రుడికే అర్ఘ్యం ఇస్తాం మనం. సముద్ర జలాలతో సముద్రుడికే అర్ఘ్యం ఇవ్వడం లాంటిది, వెలుగులకు వెలుగైన సూర్యుడికి ఓ దివిటీతో నీరాజనం ఇవ్వడం లాంటిది, చంద్రకాంత శిలల మీద కరిగిన చంద్రుడి వెన్నెల వల్ల కరిగిన నీటితో చంద్రుడికి అర్ఘ్యం ఇవ్వడం ఎలాంటిదో, నువ్విచ్చిన వాక్కులతో నిన్నే అర్చించడం అటువంటిదేనమ్మా. ఈ స్తోత్రం అటువంటిదే, ఈ వాక్కులన్నీ నీవిచ్చినవే. చిన్న రచన చేస్తే, ఒక చిన్న పద్యం రాస్తే, ఒక వాక్యం రాస్తే మన పేరు రాసుకుంటాం కింద. పొరపాటున పత్రిక వాళ్ళు మన రచన వేసి పేరు రాయకపోతే చాలా తగాదా పెట్టుకుంటాం వాళ్ళతో. నా పేరు ఎందుకు రాయలేదు? ఓ చిన్న బొమ్మ వేస్తే మన సంతకం ఉండాలి అక్కడ. భగవంతుడు ఎంత విశాలమైన, ఎంత అద్భుతమైన సృష్టి చేశాడండి. కొండలు, గుట్టలు, నదులు, లోయలు, ప్రకృతి చూస్తే ఈ ప్రకృతి సౌందర్యం భగవంతుడు ఎంత గొప్పగా సృష్టించాడు. ఎక్కడన్నా భగవంతుడు సంతకం పెట్టాడా ఇది నేను చేశానని? భగవంతుడికి నేను చేశాననే గొప్ప లేదు, భగవద్భక్తుడికి కూడా ఉండదు. అందుకని శంకరాచార్యుల వారికి కూడా నేను చేశానని అంటల్లా, నీవిచ్చిన వాక్కులతో నేను స్తోత్రం చేశానమ్మా. ఇది సూర్యుడికి దివిటీతో నీరాజనం ఇవ్వడం లాంటిది, చంద్రుడికి చంద్రకాంత శిలల మీద కరిగిన నీటితో అర్ఘ్యం ఇవ్వడం లాంటిది, సముద్రుడికి సముద్ర జలాలతోనే అర్ఘ్యప్రదానం చేయడం లాంటిది, నీవిచ్చిన వాక్కులతో నిన్ను స్తోత్రం చేయడం అలాంటిది అన్నారు ఆదిశంకరులు. అంటే ఆదిశంకరులు మనకేం చెప్తున్నారు? మనం ఏ విషయాన్ని గురించి మాట్లాడినా, ఏ విషయాన్ని గురించి రాసినా, మనం ఏమి చేసినా అమ్మవారి అనుగ్రహం తప్ప మన సొంతం కాదు. ఆదిశంకరులే ఆ మాట అంటే సామాన్యుడైన నేను ఏమనుకోవాలి? అమ్మవారి దివ్య అనుగ్రహంతో, జగద్గురువుల కటాక్షంతో 4 మాటలు సౌందర్య లహరిని గురించి సర్వస్వం నేను చెప్పానని నేను భావించడం లేదు. యథావకాశంగా నేను అర్థం చేసుకోగలిగిన కొన్ని మాటలు మీకు అర్థమయ్యేలాగా చెప్పడానికి ఒక చిన్న ప్రయత్నం మాత్రమే చేశానని పెద్దలందరికీ సవినయంగా విజ్ఞప్తి చేసుకుంటూ, రేపటి రోజున పరాభవనామ సంవత్సర ఉగాది సందర్భంగా 19వ తేదీ సాయంత్రం 7 గంటలకు శ్రీ లంకా వెంకటేశ్వర శాస్త్రి గారి చేత ఉగాది పంచాంగ శ్రవణం, 24వ తేదీ మంగళవారం నాడు ఉదయం 10 గంటలకు గురుపూజ, సాయంత్రం 6 గంటలకు వేదసభ, జగద్గురువులైన శ్రీ 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 భారతీతీర్థ మహాసన్నిధానం వారల 76వ వర్ధంతి మహోత్సవ సందర్భంగా, అలాగే 19వ తేదీ నుంచి 27వ తేదీ వరకు వసంత నవరాత్రుల సందర్భంగా శ్రీమద్ రామాయణ పారాయణం జరుగుతుంది. రామతారకం, ఆంజనేయ మహామంత్ర అనుష్ఠానాలు, త్రికాల అర్చనలు జరుగుతూ ఉంటాయి. 27వ తేదీ శ్రీరామనవమి నాడు శుక్రవారం ఉదయం 9 గంటలకు 1000 మంది 108 మంది దంపతుల చేత సీతారామ కళ్యాణం జరుగుతుంది. కళ్యాణ రుసుము 500 అని తెలియజేశారు. ఈ కళ్యాణంలో పాల్గొనదలిచిన వారు ఆఫీసులో ముందుగా సంప్రదించమని తెలియజేస్తున్నారు. సంప్రదాయ దుస్తులు ధరించి రావాలని సూచన చేస్తున్నారు. అదే రోజు శ్రీరామనవమి నాడు 27వ తేదీ సాయంత్రం 7 గంటలకు శ్రీ కస్తూరి గోపాలరావు గారు సంకీర్తన కౌముది బిరుదాంకితులు. వారు వాగ్గేయకారుల యొక్క సంకీర్తనలు, అన్నమాచార్య, రామదాసు, త్యాగరాజు మొదలైన వాగ్గేయకారులు మనకు అందించిన దివ్య సంకీర్తనల్ని గానం చేస్తారు ఈ వేదిక మీద. ఈ అన్ని కార్యక్రమాల్లోనూ పాల్గొని అమ్మవారి పరిపూర్ణమైన కృపకు, జగద్గురువుల కటాక్షానికి పాత్రులు కావలసిందిగా ఆలయ నిర్వహణాధికారులు తెలియజేస్తున్నారు. స్వస్తి సర్వేషాం సమస్త సన్మంగళాని. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. స్వస్తి సర్వేషాం.